విక్టరీ సాధించింది, దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు, అంత అయిపోయింది, అధికారం ఇప్పుడిప్పుడే వంట పడుతుంది. ఎందుకు ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపు 25 ఏళ్ళు వెనక్కి పడిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇక పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యమని కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది ఇవన్నీ కూడా, ఎందుకంటే బడ్జెట్ చూసుకోవాలి, పరిస్థితులు ఏంటో చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితులు. సరే, అవన్నీ కూడా పార్టీకి సంబంధించిన విషయాలు. మనం ప్రస్తుతం వైసీపీ గురించి మాట్లాడుకుంటే వైసీపీ భవిష్యత్ ఏంటి అనేది, ఇందాక నేను అన్నట్టు స్పీకర్ పదవికి సంబంధించి పార్లమెంట్లో జరిగిన దాంట్లో వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మళ్ళీ అంటే బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా? మళ్ళీ గతంలో మీరు పదే పదే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి మోడీ గారికి దగ్గరగా ఉంటారు, అనుకూలంగా ఉంటారు. ఇవన్నీ మళ్ళీ ఏమైనా జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయా అని ఇప్పుడు మీరే చెప్పారు. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక 25 సంవత్సరాలు వెనక్కి ఏ విధంగా తీసుకెళ్ళాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మనందరం కూడా చూసాము. సో అంతేకాకుండా ఇప్పుడు ఏవైతే వీళ్ళు చేసిన అక్రమాలు ఉన్నాయో, సో ఒక ఎమ్మెల్యే చిన్న స్థాయి ఒక కార్యకర్త అంటే వైసీపీ కార్యకర్త దగ్గర నుంచి పెద్ద స్థాయి మంత్రి స్థాయిలో వరకు కూడా ఎవరెవరు ఏ అక్రమాలు చేశారు, మైనింగ్ కానివ్వండి, లేదంటే ఇసుక కానివ్వండి, లేదా లిక్కర్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి దాంట్లో కూడా ఎన్ని అక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా బయటపడబోతున్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా ఒక చిట్టా అనేది రెడీ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటి కూడా చూసి ఈ ఆందోళనలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి ఆయన ఇష్టపడక బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి మనం అందరం కూడా చూసాం. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎన్నో పరిస్థితులు ఎదురు చూస్తున్నారు, కానీ ఆయన మట్టుకు చక్కగా హ్యాపీగా బెంగళూరు వెళ్ళి ప్యాలెస్లో ఉండటం అన్నది కూడా అది ఎంతవరకు కరెక్ట్ అన్నది అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఈరోజు కూడా ఈ అక్రమాల కేసులో అంతేకాకుండా మనకి ఇంత ముందు కూడా ఉన్నాయి. సో చాలా కేసులు దగ్గర 17 ఈడీ కేసులు దాకా ఉన్నాయి. ఈ కేసులన్నింటిలో కూడా ఎక్కడ మనం జైలుకి వెళ్లాల్సి వస్తుంది మళ్ళీ అని ఒక భయభ్రాంతులతో ఈ రోజున మళ్ళీ బీజేపీ పంచిని ఎప్పుడు వాళ్ళు పిలుస్తారా, ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏ విధంగా మనం సంజాయిషి చెప్పుకొని లేదా వాళ్ళతో పాటు ఎప్పుడు మనం మింగిల్గా ఉందామని చెప్పేసి ఆయన ఏ విధంగా శతవిధాలు ప్రయత్నిస్తాడని చూసాం. ఇంతకుముందు కూడా మనం మళ్ళీ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో డీకే గారి దగ్గరికి వెళ్ళి కర్ణాటక వెళ్ళారు, ఆయన కలిశారు. మళ్ళీ తర్వాత మోడీ గారికి ఈ విధమైన సపోర్ట్ అంటే ఏ విధంగా స్పీకర్ అనౌన్స్మెంట్ కోసం ఏ విధంగా సపోర్ట్ చేశారు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఎంత దిగజారుడు తనాన్ని తీసుకొచ్చారు అన్నది ఆంధ్రప్రదేశ్ మనందరం కూడా చూస్తున్నాం. అంతేకాకుండా ఈ మంత్రులు దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పి నోటికి ఏదొస్తే అది వాగడం మొదలుపెట్టిన ఈ మంత్రుల్ని మనం ఈ రోజు ఈరోజు కూడా నేను ఇప్పుడు కూడా చూసి వస్తున్నాను. నిస్సిగ్గుగా ఎంత సిగ్గులేనితనంగా మాట్లాడుతున్నారు అంటే ఒక మీడియా ముందు కూర్చుని ఆ మీడియా కూడా ఏ మీడియా కూడా సపోర్ట్ చేయట్లేదు. నాకు తెలిసి ఒక సాక్షి మీడియా తప్పితే ఇంకో మీడియా సపోర్ట్ చేయట్లేదు. ఆ మీడియా ముందు కూర్చొని సో ఈ రోజున పోలవరం చాలా టఫ్ సబ్జెక్టు, నాకే అర్థం కాలేదు, ప్రజలకి ఏమవుద్దని చెప్పేసి అన్న అంబటి రాంబాబు గారు కానివ్వండి. సో అంతేకాకుండా ఈ రోజున ఆయన ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు, చేసిన తర్వాత ఆయనకి ఏదో బెయిల్ వచ్చింది అంటున్నారు. అంటే దానికి కూడా 307లు పెట్టారు, 2 7లు పెట్టారు, అంటే 2 అటెంప్ట్ మర్డర్లు పెట్టారు. అది కూడా మొత్తం కూడా పోలీసు శాఖ వారు చేశారని చెప్పి అంటే ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ అంటే బురద జల్లడానికి ప్రయత్నిస్తారు. అంటే జనాలందరినీ కూడా మళ్ళీ డివైడ్ చేద్దాము, మళ్ళీ అదే పొంతకు వస్తున్నారు. సో నాకు తెలిసి అంబటి రాంబాబు గారు మీరు దయచేసి మీరు చేసింది ఏదో చేశారు 5 సంవత్సరాలు, మంచి చేస్తేనే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారన్నారు. ఈ రోజు మీరు మంచి చేయలేదని చెప్పేసి మనకు 100% కూడా తెలిసిపోయింది. 90% వరకు సీట్లన్నీ కూడా ఈ రోజున కూటమికి ప్రజలు చక్కగా తీసుకొచ్చి చేతిలో పెట్టారు. సో ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు మమ్మల్ని అందరినీ కూడా ప్రజా పరిపాలన అంటే తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వాన్ని ప్రజా పరిపాలన సవ్యంగా జాయినండి. సో అంతేకాకుండా ఇలా కేసులు పెట్టి మళ్ళీ రివర్స్ కేసులు పెడతాము, అది చేస్తాం ఇది చేస్తాం, ఎంతకైనా తెగిస్తాం, ఎంత దూరమైనా వెళ్తాము, మా సర్కిలే వేరు అని చెప్పి కొన్ని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆల్రెడీ ఈ ప్రగల్భాలన్నీ జనాలు చూశారు, చీ అన్నారు, తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీలో ఎలా ఉందంటే ఎవరు నోరు ఎంత పెద్దదైతే వాళ్ళకి మంత్రి పదవి ఇస్తారు, ఇంకా పెద్దదైతే ఎంపీ పదవి ఇస్తారు, ఇంకా పెద్దదైతే రాజ్యసభ ఇస్తారు, ఆ టైంలో అని అనుకొని చేశారు. అది ప్రజలు కూడా చీ అని చెప్పేసి అని మిమ్మల్ని తిప్పికొట్టారు. అదంతా కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రతి పార్టీ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అనేది చాలా బలవంతమైన పార్టీ. మనం ఎన్నోసార్లు విన్నాం. రీసెంట్గా ఒక గత నెల రోజుల నుంచి కూడా చాలాసార్లు విన్నాం. అక్కడ బీజేపీ తర్వాత 2వ స్థానంలో ఉన్న అతి పెద్ద పార్టీలో తెలుగుదేశం ప్రభుత్వం అనేది అది ఒకటి. సో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారు పెట్టారు అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ రోజు పరిస్థితులు బట్టి పటేల్ పట్వారీ వ్యవస్థల రద్దు గురించి కానీ, సో ఎంతోమంది బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కానీ వీటన్నిటి పరంగా కూడా ఆ రోజున పార్టీ పెట్టారు. అందుకని ఈ రోజు కూడా ఎంత స్ట్రాంగ్గా ఈ రోజున తెలుగు ప్రజలకి అభిమానానికి చోరగుంటుందంటే కేవలం అది ఆ పార్టీ పెట్టిన బలం. అంతేకాకుండా ఏదైనా ఇప్పుడు పోరాటాల్లో వచ్చిన పార్టీ అవనండి. సో మీ పార్టీ పెట్టడం అంటే వైఎస్ఆర్సీపీ పెట్టడానికి ఒక రీజన్ అన్నా ఉందా? కాంగ్రెస్ పార్టీలో అప్పటి వరకు ఉన్న మీరందరూ కూడా ఎప్పుడైతే అక్కడ సీఎం పదవి రాలేదు,
అంటే అక్కడ మనకి ఏవి ఒక మంచి పదవి ఇవ్వలేదు అన్నారో ఇమీడియట్గా పార్టీ పెట్టారు. అంటే మీ పార్టీ పెట్టడానికి ఒక రీజన్ అంటూ లేదు, దానికి బలమైన కారణం అంటూ లేదు. అలాంటి పార్టీలు కూడా ఎన్నో సంవత్సరాలు అనేది కొనసాగు, అత్యంత తొందరగా కూడా అది భూస్థాపితం అయిపోతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే గత 2019లో ఆయన పార్టీ స్థాపించారు. తర్వాత నుంచి కూడా నేను చేస్తాను, నేను వైఎస్ రాజశేఖర గారి కుమారుడిని, నేను చేస్తాను, నేను చాలా బాగా చేస్తానని చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు పలికి ఉంటే, సో ప్రజలు కూడా ఒకసారి చూద్దాంలే, ఒకసారి అవకాశం ఇద్దాంలే అని చెప్పి 2019లో ఒకసారి అవకాశం ఇచ్చారు. ఇంకెప్పుడు కూడా అవకాశం ఇవ్వకూడదు అన్న పరిస్థితికి ప్రజలను తీసుకొచ్చారు అంటే అది మీ పరిపాలనకి అది తార్కాణం అని మనం అందరూ కూడా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇదే కాదండి, ఈ రోజు మనం ఏదో ఊరికే ఒక పేరు కోసం పెట్టిన పార్టీలు ఏది కూడా ఎక్కువ సంవత్సరాల పాటు నిలబడినట్టు ఎక్కడ కూడా చరిత్ర లేదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాల పాటు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉందంటే అది ఆ రోజున మా నందమూరి తారక రామారావు గారు పెట్టిన చేతి బలం. అంతేకాకుండా అదే పార్టీని చాలా స్ట్రాంగ్గా కొనసాగిస్తూ వస్తున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి సమర్థత. సో ఈ రెండు కూడా ఖచ్చితంగా మా పార్టీ బలానికి సంకేతాలుగా మేము తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రజలందరూ కూడా అభివృద్ధి, ఈరోజు 2014లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత, అంటే చాలామంది కేసులు వేశారు, అక్కడ వద్దు, అమరావతిలో వద్దు, పర్యావరణాన్ని ఇది చేస్తుందని చెప్పేసి రకరకాలుగా ఇవన్నీ జరిగిన తర్వాత 2016-17 టైంలో ల్యాండ్ పూలింగ్ చేశారు. ఓన్లీ కరెక్ట్గా సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఆయన అంత పనిచేసింది. ఈ రోజు కూడా 1% కూడా ముందుకు వెళ్ళనీయకుండా ఆ రాజధాని అదే ఉంచుతామని చెప్పి రకరకాలమైన అబద్ధాలను నిరూపించడం కోసం చేసిన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు ఇంకా నమ్మే పరిస్థితులు లేరు. ఇక నాకు తెలిసి ఇక వచ్చే ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి అనేది మనం అందరూ కూడా చూస్తున్నాం. అంతేకాకుండా మనందరూ కూడా ఒక డౌట్, వైసీపీ నాయకులు పదే ఈవీఎంల ట్యాంపరింగ్ అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, హిందూపురంలో ఒక వార్డులో 1100 ఓట్లు ఉన్నాయి మొత్తం, దాంట్లో ఒకే ఒక్క ఓటు తప్ప మిగిలినవన్నీ కూడా టీడీపీకే వచ్చాయి. ఆ లోకల్లో మళ్ళీ కార్పొరేటరు వైసీపీకి సంబంధించిన వాళ్ళే. అది ఎట్లా సాధ్యమైంది? ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. ఈ రోజున కార్పొరేటర్లు కాదు కదా, చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఉంటున్న అదే పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారంటే ఒక భయం వల్ల. అంటే అధికారం పార్టీలో మేము ఉన్నాము, మళ్ళీ మా పార్టీ వస్తుంది, సో మీరు అటు వెళ్ళారా మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాము మీరు. ఎందుకంటే మనం చాలా చూసారండి, ఈ రోజున మాచర్ల లాంటి ఏరియాలో కూడా ఎంత అమానుషంగా ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు ఎంత అమానుషంగా కూర్చారని నేను చూశాను. అసలు అంబటి రాంబాబు గారు నేను ఇందాక వస్తూ చూశానండి. అసలు అది ఆయన మీడియా ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక అబద్ధాన్ని ఎంత అభూత కల్పనలాగా ఆయన సృష్టించి చెప్పగలడు, ఆయనే నేను సాటని చెప్పుకోవచ్చు. వాళ్ళ వైపు తప్పు పెట్టుకుని కూడా ఎదుటోని నిందించే పరిస్థితి తీసుకొచ్చారంటే అంబటి రాంబాబు గారు, ఆయనంత మేధావి అనేవాళ్ళు ఇంకోళ్ళు ఉండరని నాకు అనిపిస్తూ ఉంది. ఇలాంటి ప్రజల్ని మోసం చేసే ధోరణిని మీరు తగ్గించుకుంటే కనీసం కొన్నాళ్ళ తర్వాత ఓకే ఈసారి వాళ్ళు తెలుసుకున్నారులే, కొంచెం నాలెడ్జ్ పెంచుకున్నారు, లేదా కొంచెం బుద్ధి తెచ్చుకున్నారన్న పరిస్థితి అని జనాలు కొంచెం మెరిసి రావడానికి టైం పడుతుంది. అయినా సరే మళ్ళీ ఇదే చెప్తుంటే ఆల్రెడీ జనాలు విన్నారు. మీరు చెప్పిన సోదంతా కూడా 5 సంవత్సరాల పాటు మీ జనాలు విన్నారు. విని చక్కగా ఇంటికి పంపించి ప్రశాంతంగా కూర్చొని ఆ టీవీల ముందు ఏసీలేసు ఏదో సంపాదించున్నారు కదా. కాకపోతే రేపు పొద్దు నుంచి కూడా మీ కేసులు ఇవన్నీ కూడా బయట తవ్వుతూ ఉంటే చాలామంది వస్తూ ఉంటారు, లోపలికి వెళ్తూ ఉంటారు, కేసులు ఒకదాని మీద ఒకటి పడుతూ ఉంటుంది. ఇవన్నీ ఎదుర్కోవడానికి మీరు రెడీగా ఉండాలి. ఈ రోజున గుడివాడ కూడా ఈ రోజున ఇప్పుడు ఎందుకంటే మంత్రులనే ప్రజలంతా పేకల దాకా తీసుకొని వాళ్ళని ఇంటికి పంపించారంటే చూడండి, 50,000 ఓట్ల తేడాతో ఆయన ఓడించారంటే కొడాలి నాయని కూడా చూడండి. అంటే ఏ విధంగా, అంటే దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఎవరిని పడితే ఆఖరికి మహిళను కూడా నోటికి వచ్చాడు మాట్లాడాడు కాబట్టి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు. ఇలాంటి వాటిని ప్రజలు ఎప్పుడు కూడా సహకరించరు. అంతేకాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటు వారు అన్నట్టుగానే అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా పెద్దపీట వేశారు. ఈసారి ఖచ్చితంగా ప్రజల యొక్క మనసుని గెలుచుకున్నారు ఆయన. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా మన నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు మెప్పు పొందే విధంగా పరిపాలనను కొనసాగించబోతున్నారు. అదందరూ కూడా మనం చూస్తాం. అంతేకాకుండా మనకి ఈ రోజున కేంద్రం నుంచి కూడా మనకి సపోర్ట్ వస్తుందని చెప్పి మనందరం కూడా ఆశిస్తున్నాం. మన కళల రాజధాని అమరావతి కూడా అతి తొందరలో పూర్తవబోతుంది. ఆ కళ అనేది ఆటోమేటిక్ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఎవరంటే శ్రీకాకుళం అటు సైడ్ ఆయన సిద్ధ అప్పలరాజు ఆయన కూడా అంటాడు, సిద్ధిరాజు అప్పలరాజు ఆయన కూడా అంటాడు, నాకు అర్థం కాదు
అక్కడ 500 కోట్లు బట్టి విల్లాలు కడితే తప్పు అంటున్నారు మీరు. మరి అమరావతిలో మరి 5,000 కోట్లు పెట్టి అసలు ఏం మాట్లాడతారండి? మనం అంత మంచి పొజిషన్లో ఉండి కూడా మనం ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే జనాన్ని మిమ్మల్ని ఎలా గెలిపించారు లాస్ట్ టైం అని చెప్పి సిగ్గుగా ఉందండి. ఎలాంటి వాళ్ళని కూడా గెలిపిస్తారా జనం అని. ఇది అమరావతి అండి. అమరావతి అనేది రాజధాని కోసం పెట్టాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన పర్సనల్ కోసం ఆయన సుఖాల కోసం ఎప్పుడు కూడా బిల్డింగ్లు కట్టించుకోవడం కానీ పెద్ద పెద్ద ఏసీలు తీసుకోవడం కానీ ఎప్పుడు చేయలేదు ఆయన. ఒక బస్సు ఈవెన్ 5 సంవత్సరాలు కాదు ఎప్పుడు చూసినా ఓ బస్సులో కూర్చొని ఈవెన్ మనం కూడా ఉండలేమండి ఆ బస్సులో. అలాంటిది జనం కోసం 18 గంటలు 20 గంటలు కష్టపడుతున్నాడంటే అంత క్రెడిబుల్ లీడర్ని కూడా మీరు ఈ రోజున తప్పు పడతారంటే నిజంగా సిగ్గుపడాలండి మనం. ఈరోజు మీరు ఇప్పటికైనా కొంచెం సిగ్గు తెచ్చుకొని ఈ రోజున ఇక్కడ జరిగే పరిపాలన మీరు ఖచ్చితంగా మీరు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు ఇప్పటికైనా మీరు అందరూ మారాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మారి కనీసం ఇప్పటికైనా ప్రజల యొక్క మనసును గెలుచుకోవాలి మీరు అందరూ కూడా. ఆల్రెడీ మీరు అందరూ చేసేదంతా చేసే నాశనం అంతా కూడా చేశారు. అంత భూస్థాపితం అయిపోయారు. అందుకని ఆ పార్టీ కూడా ఇక్కడ ఏ విధంగా అయితే బీఆర్ఎస్ అనే పార్టీ అనేది నాశనం అయిపోయిందో తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రాలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కూడా కనుమరుగైపోవడానికి అత్యంత దగ్గరలోనే ఉంది. మీరు ఎవరు కూడా ఇది చేయాల్సిన అవసరం లేదు. అదే. సో వెంకటేశ్వర రెడ్డి గారు, మొన్నటి వరకు అంటే ఎన్నికలకు ముందు వరకు కూటమి పొత్తులో